Garuda Express, an international courier service. కృష్ణవంద జగద్గురు సినిమాకి నాకు మంచి పేరు వచ్చిందండి. ఆ పేరు వచ్చిన తర్వాత పేరైతే వచ్చింది కానీ తర్వాత నా స్వయంకృత అపరాధాల వల్లే కొన్ని అవకాశాలు పోయినాయి. అంటే ఏంటంటే ఆ ఫస్ట్ మూవీలోనే అంత పెద్ద పేరు వచ్చేసరికి ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ కావచ్చు, ఎలా బిహేవ్ చేయాలనేది తెలియకపోవడం వల్ల కావచ్చు, కొన్ని మంచి మంచి ఆఫర్స్ పోయినాయి. అంటే ఇప్పుడు ఏదైనా సబ్జెక్ట్ నచ్చలేదు అనుకోండి, సార్ కొంచెం కాస్త తేడాగా ఉందండి ఆ సబ్జెక్టు అని చెప్పడం వేరును, అబ్బాయి కథ బాగాలేదు సార్ అని చెప్పడం వేరు కదా ఏదైనా. సో అలా కొన్ని అవకాశాలు పోగొట్టుకున్నాను నేను. అప్పుడు మళ్ళీ సీరియల్స్ చేశాను. స్వాతి చినుకులు ఈ క్రమంలో శిఖరం అనే సీరియల్ చేస్తున్నప్పుడు నాగబాబు గారు నాకు పరిచయం అయ్యారండి. శిఖరం సీరియల్ ఫస్ట్ నాగబాబు గారికి నా వర్క్ బాగా నచ్చి నాగబాబు గారు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. కళ్యాణ్ గారికి నా గురించి నాగబాబు గారు చెప్పడం, అలాగే సురేష్ బాబు గారికి ఆల్రెడీ కృష్ణవందే జగద్గురులో నా వర్క్ గురించి తెలిసి ఉండటం, ఈ రెండు కలిసి వచ్చి గోపాల నాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు కాటమరాయి కూడా మళ్ళీ మీకు పిలుపు వచ్చింది, మాట్లాడాలండి అంటే ఫోన్ చేశారు, వెళ్ళి మాట్లాడాలి. కంచె సినిమా చూసినప్పుడు చిరంజీవి గారు అద్భుతమైన డైలాగులు అందులో కృష్ణ గారిని నన్ను ఇంటికి పిలిపించి అభినందించారు. అంత పెద్ద ఒక మెగాస్టార్ ఇంటికి పిలిపించి అభినందించడం, నేను కంచెలో రాసిన డైలాగ్స్ ఆయన చెప్పడం ప్రెస్కి, అసలు జీవితంలో మర్చిపోలేని ఒక జ్ఞాపకం అది. గౌతమిపుత్ర శాతకర్ణి ఒక వెర్షన్ బౌండ్ స్క్రిప్ట్ అయిన తర్వాత చిరంజీవి గారి ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. నేను వెళ్ళగానే చిరంజీవి గారు ఉండి నువ్వు కూడా ఇందులో రాయాల్సి ఉంటుంది రాయమన్నారు. అనగానే ఒక్కసారి నాకు ఇప్పుడే బాలకృష్ణ గారి 100వ సినిమా జస్ట్ బౌండ్ స్క్రిప్ట్ అయింది, టక్కని చెప్పేసి చిరంజీవి గారు 150 సినిమాకి పిలుపు వచ్చింది. అసలు ఏంటి ఇదంతా నిజమా అబద్ధమా లేదా నిద్రపోతున్నానా, నేను ఏమన్నా కలలు వస్తున్నాయా, ఏం జరుగుతుందో ఏమో అర్థం కాని పరిస్థితి, ఒక రకమైన గూస్ బంప్స్. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.